పెరుగుతోన్న స్పీడ్ యుగానికి కమ్యూనికేషనే ఆయుధం. నలుగురిలో మెలగడం, మాట్లాడడం, ఒప్పించి మెప్పించడం ఓ కళే. ఇది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో కార్పొరేట్ ఆఫీసులు, రిసెప్షన్ కౌంటర్లు, కాల్ సెంటర్లు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో కమ్యూనికేషన్, పర్సనాలిటీ డెవలప్మెంట్ సెంటర్ల అవసరం బాగా పెరుగుతోంది. హైదరాబాద్ లో మీడియా జంక్షన్లపై ఓ స్టోరీ. జనాల్లో రాజకీయ నాయకుడు, కోర్టులో లాయరు, వ్యాపారంలో బిజినెస్ మ్యాన్ ఎంత బాగా మాట్లాడగలిగితే అంతగా సక్సెస్ అవుతారు. మీకు నలుగురిలో మాట్లాడాలంటే సిగ్గా? మైకు ముందు నిలబడగానే చెమటలు పడుతున్నాయా? ఇంటర్వ్యూల్లో నీళ్లు నములుతున్నారా? చెప్పాలనుకున్న విషయం సరిగ్గా చెప్పలేక తత్తరపడుతున్నారా? అయితే సరిగ్గా మీలాంటి వాళ్ల కోసమే నగరంలో మీడియా సెంటర్లు వెలిశాయి. సమయం, సందర్భానికి అనుగుణంగా మాట్లాడడం, హావభావాల్ని కరెక్ట్గా వ్యక్తం చేయటం ఇక్కడ నేర్పుతారు. పొలిటీషియన్లు, న్యాయవాదులు, బిజినెస్ మెన్లు, ఉద్యోగులు, విద్యార్థులు, గృహిణులు ఈ మీడియా జంక్షన్లను ఆశ్రయిస్తుండటంతో వీటికి గిరాకీ బాగా పెరిగింది. 5 రోజుల పాటు ఇచ్చే శిక్షణతో తామెంతో నేర్చుకుంటున్నామని ఇక్కడికొచ్చిన వారు చెబుతున్నారు. ప్రతిదానికి ఇక్కడికి వచ్చిన తర్వాత 4 రోజుల్లో చాలా అందరితో కలిసిపోయి ప్రతి వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళ నుండి సలహాలు తీసుకోవటం, ఇక్కడ నేర్పించే బాడీ లాంగ్వేజ్, కళ్ళతో ఇచ్చేసేది అన్నీ కూడా చాలా బాగుంది. చాలా నేర్చుకున్నాం. ఈ మైక్ ముందు కూడా మాట్లాడాలంటే చాలా భయపడిపోయి వణుకొచ్చేసేది. అలాంటిది ఇప్పుడు చాలా మటుకు తగ్గిపోయింది. మనిషి ఎలా మాట్లాడాలి, అఫీషియల్తో ఎట్లా మాట్లాడాలి, మన ఏ మీటింగ్లలో కానీ, ఎక్కడ పార్టీలలో కానీ పెద్దవారితో ఎట్లా మాట్లాడాలి, పిల్లలతో ఎట్లా ఉండాలి, మన ఫ్యామిలీతో ఎట్లా ఉండాలి, ఇవన్నీ 4 రోజుల నుంచి ప్రతి ఒక్కటి సూక్ష్మంగా నేర్పించారు. రోజు రోజుకు లైఫ్ స్టైల్ మారుతున్న ఈ రోజుల్లో ఇలాంటి కోచింగ్ ప్రతి ఒక్కరికి అవసరం అంటున్నారు మీడియా సెంటర్ల నిర్వాహకులు. మనం ఎంత కరెక్ట్ గా మన లోపల భావాలను వాళ్ళకి కమ్యూనికేట్ చేయగలుగుతాం. హౌ ఎఫిషియెంట్లీ యూ కెన్ డూ దట్. ఇప్పుడు మనం ఎక్కడైనా పోయినా కూడా ఇట్ మే బి బిజినెస్ డీల్ కానీ ఏది కానివ్వండి, వెన్ యూ కమ్యూనికేట్ కదా, మనం కమ్యూనికేట్ చేసినప్పుడు వీ కెన్ డూ అవర్ వర్క్. కేవలం స్పీచ్ స్కిల్సే కాకుండా ఆటపాటలు, డాన్సులు, స్కిట్లతో భయాల్ని పోగొడతామని నిర్వాహకులు చెప్పారు. మా టీవీ న్యూస్, హైదరాబాద్.